అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ మధ్య కాలంలో అఘోరి అయితే మారింది. అఘోరిలో మార్పులొచ్చాయని చెప్పేసి అయితే చాలా మంది చూస్తూ ఉన్నారు. మనం బట్టలేసుకోవడం, తను బయట తిరగడం కొంచెం కూల్ అయింది ఇప్పుడని చెప్పేసి అయితే మనం చూస్తా ఉన్నాం. మరి దానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం శివరుద్ర స్వామి గారు ఉన్నారు. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ అమ్మ. హర హర మహాదేవ. చెప్పండి. సో గురుగారు, ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే యూట్యూబ్ లో అయితే అఘోరి ఎంత హల్చల్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఎక్కడ చూడండి తన వీడియోస్ వస్తా ఉన్నాయి. నంద్యాల వెళ్ళిందని, అక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళిందని, గొడవలు పడ్డం. అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కిరోసిన్ పోసుకోవడం కూడా జరిగింది తను ఎక్కడో. సో ఏంటి ఇప్పుడు మార్పు వచ్చిందని చెప్పొచ్చు అఘోరిలో మనం? మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మ గతంలో ఎక్కువ శాతంగా వీడియోస్ కాంట్రవర్సీ అనేవచ్చు, లేదంటే డెబిట్ల మీద డెబిట్, నీవెవరు నేనెవరు, అసలు సనాతనం అంటే ఏమిటి, అఘోరీ తత్వం అంటే ఏంటి, అఘోరాలు అంటే ఎవరు అన్న విషయాలే మనం మాట్లాడాం. అక్కడ చూడండి, మీరు ఆ చూసిన దాని ప్రకారంగా చూస్తే అమ్మా దుస్తులు లేకుండా ఉన్న వీడియోస్ ఎక్కువ చూసాం మనం. ఇప్పుడు దుస్తులు లేని వీడియో నుంచి మీరు ఆ తర్వాత చూస్తే ఇప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేశారు. ఇప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేస్తే ఇప్పుడు చాలా మంది మీరు ఎందుకు ఆవిడ శాంతపడింది అని అంటే దుస్తులకు ఉన్న ఆలోచనతోని ఇప్పుడు ఆవిడ ఎక్కడికైనా వెళ్ళివ్వండి, యాగంటికి వెళ్ళిందా, మహానందికి వెళ్ళిందా, లేకపోతే ఇంకెక్కడైనా ఇంద్రకీలాద్రికి వెళ్ళిందా అన్న విషయంలో దుస్తులు వేయడానికి మాత్రమే ముఖ్యమైన ఉద్దేశం. శివరుద్ర సాధువు చాలా విషయాలు మాట్లాడారు. సనాతన ధర్మం శ్రీ విలువలు, సనాతన ధర్మం అఘోరీ విలువలు, సనాతన ధర్మం సాధువు విలువలు, సనాతన ధర్మం ధర్మమైన విలువలు ఏందనే విషయంలో దుస్తులకి మన సాంప్రదాయం చాలా విలువైనది. అందులో స్త్రీకి సంబంధించిన శరీరం అనేది ఎన్నుకోవడం చేతనే దుస్తుల గురించి మాట్లాడాం. ఇప్పుడు చూడండి, ఈ విషయాన్ని తీసుకొచ్చి కిరోసిన్ వేసుకున్నది అక్కడ అని అంటే మరి నువ్వు దుస్తుల నుంచి వెళ్ళుంటే అక్కడ వాళ్ళు నిన్ను అడ్డుకునే వాళ్ళు కాదు. శ్రీకాళహస్తిలో మన సాంప్రదాయంలో ఒక జీన్స్ ఒక టీ షర్ట్ వేసుకున్న వాళ్ళనే కొంచెం తక్కువ చూస్తాము. అలాంటిది దుస్తులే లేని వాళ్ళని ఏ విధంగా చూస్తారు అంటే గుడిల పైన రాసి ఉంటుంది సాంప్రదాయకరంగా రావాలి, ఆడవాళ్ళు ఈ విధంగా, మగవాళ్ళు పంచ, వాళ్ళు వేసుకునే ఏదైతే కండువాలు ఉంటాయో సాంప్రదాయబద్ధంగా ఉంటే పాజిటివ్నెస్ కోసం చెప్తారు. ఆ దుస్తులే మనకు ముఖ్యంగా ఉద్దేశించి. ఇప్పుడు ఆవిడ అలా వచ్చింది ఇలా వచ్చింది కిరోసిన్ అక్కడ పోసుకునేది అంటే నువ్వు సాంప్రదాయపరంగా లేవు అనే కదా నిన్ను అర్హతను ఇవ్వలేరు. ఒక విధంగా అఘోరాలు నిజంగానే వాళ్ళు నగ్నంగా ఉండే ప్రక్రియ ఉంటే ముమ్మాటికి నీకు అనుమతి వచ్చేది అక్కడ. ఎందుకంటే శ్రీకాళహస్తి అని అంటే చిన్న గుడి కాదు, చారిత్రాత్మకమైన నిర్ణయం. తిరుపతి తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని వెళ్తారు. శ్రీకాళహస్తి ఎవరికైతే నాగు పాము దోషాలు ఉంటాయో, పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ జీవితంలో ఎదగరు, అలాంటి విషయాలకి శ్రీకాళహస్తి చాలా ముఖ్యమైన. అంటే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి అది ప్రత్యేకమైన ఆవరణం. అంటే ముఖ్యంగా ఆ క్షేత్రం. భక్త కన్నప్ప లాంటి ఒక మహానీయుడు తండ్రికి పంది మాంసం పెట్టి తండ్రిని గెలిచిన మహాక్షేత్రం అది. అక్కడ మళ్ళీ శ్రీకాళహస్తి అంటే ఒక సాలేడు పురుగు, ఒక ఏనుగు, ఒక పాము, నీవంటే నేను నేనంటే నీవు అని భక్తితో పరమశివుడిని గెలిచిన మహాక్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో నీకు దుస్తులు లేకుండా పిలిస్తే క్షేత్రానికి అవమానం జరగవచ్చు అన్న ఉద్దేశమే వాళ్ళది. కానీ నీ యొక్క భక్తిని అడ్డుకోవడం కాదు అది. తర్వాత నువ్వు దుస్తులు వేసుకొని వచ్చినప్పుడు నిన్ను ఎవరైనా అడ్డుకున్నారా? నీవే వెళ్ళావు, పూజలు చేసావు, నేను ప్రొటెక్టివ్ గా తీసుకెళ్లావు. అక్కడ కిరోసిన్ ఆయిల్ పోసుకోవడం ఎందుకు? నీ విలువను నువ్వు తగ్గించుకున్నావు. కానీ ఇప్పుడు చూడమ్మా, గత 4-5 రోజుల నుంచి దుస్తులతోనే కనబడుతుంది. ఇప్పుడు గౌరవం కాపాడుకున్న దాని మీద ఇప్పుడు నువ్వు చెయ్యంటున్నావు. నువ్వు సనాతనంలో ఏం చేస్తావు? సనాతన ధర్మానికి సంబంధించిన కార్యకలాపాలు ఏంటి, క్రియా ప్రక్రియలు ఏంటి, ధర్మాన్ని నువ్వు కాపాడడానికి చేయాల్సిన మహాయుద్ధాలు ఏమిటో సన్నవించాలి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు చెప్పావు కదా నేను మహాప్రలయాన్ని ఆపడానికి వచ్చానని, సనాతన ధర్మానికి వచ్చావు కదా, పద అందరూ నీతో పాటు ఉంటారు. ఇప్పుడు నీకు దుస్తులు ఉన్నాయి, నీకు క్రియా ప్రక్రియ ఉంది, ఈ రోజు నీకు విలువలు వచ్చాయి అన్న ఆలోచన అన్ని దుస్తుల ద్వారా చెప్పుకోవచ్చు. గతంలో చాలా మంది ఏమన్నారు, ఆవిడ ఎలా వస్తే మీకెందుకు, ఎవడొస్తే ఏంది, మీరెవరు మేమెవరు అని చెప్పేసేసి ఆ అర్ధనారీశ్వరి మాధురి ఎవరైతే మాట్లాడుతుందో ఆవిడని కూడా తీవ్రంగా హెచ్చరించారు. నీకెందుకు, అదెందుకు, ఇదెందుకు అన్నారు కదా. అలా నన్ను కూడా చాలా మంది ఏమన్నారు, నీకెందుకయ్యా, నువ్వు జుట్టేసుకొని వచ్చి కూర్చుంటావు, నీకెందుకు, నీకు అవసరం, నువ్వు సాధు అని అన్నప్పుడు ఇప్పుడు అభం శుభం అనే విషయం మాట్లాడడానికి అందరూ అర్హులే. ధర్మానికి ఓకే, మన సాంప్రదాయంలో ఎవరైనా మాట్లాడవచ్చు, మన ఇల్లు ఏంది, మన సంసారం ఏంది, మన సౌభాగ్యం ఏంది అని. మరి దుస్తులు లేకుండా ఉన్నదాన్ని సాంప్రదాయం కాదు కదా. శివరుద్ర సాధువు ఆ రోజు గొడవపడింది. మొదటి రోజు శివరుద్ర సంవత్సరం క్రితం చెప్పింది కూడా అఘోరాల గురించి, వారి జీవిత వారి యొక్క ప్రస్తావనలు ఎక్కడి నుంచి మొదలవుతాయని. ఇప్పుడు చూడమ్మా, నెల రోజుల క్రితమే అఘోరి వచ్చింది. నేను సంవత్సర క్రితం చెప్పిన కదా అఘోరాలు ఎలా ఉంటారో, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కదా ఛానల్లో. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయానికి అసలు ముక్కు తెలియని ఎవరు కూడా సాంప్రదాయం వాడు సాధువు కాదని అంటాడు, ఎవరు కాదంటారు. నీకు ఏ అవగాహన లేనిది, నీకు
సంపద మీద ఏం పట్టుందని. నువ్వు ఒక సాధువువా, లేకపోతే ఒక స్వామివా, లేకపోతే నువ్వు ఒక విలువ సంపాదించినవా, పోనీ నీకు ఏదైనా తత్వం ఉందా, నువ్వు ఒక పీఠాధిపతివా, లేకపోతే నువ్వు ఒక పురోహితుడివా, ఏది కాకుండా నువ్వు ఒక నిర్ణయం ఎలా తీసుకొని చెప్తావు వీళ్ళన్నది తప్పని వాళ్ళన్నది తప్పని. అంటే ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ వ్యతిరేకంగా మాట్లాడారు అని అంటే నిన్ను చూసి వాళ్ళ దాంట్లో నువ్వు వచ్చావన్న విషయంతో వాళ్ళు ముందుకు వచ్చారే కానీ నిన్ను నిజంగా స్త్రీవైతే నిన్ను వచ్చి వాళ్ళు అనలేరు కదా. నువ్వు అన్న విషయాలకే వాళ్ళు తప్పు పట్టారన్న విషయం మేము చెప్పాము. ఇప్పుడు ఎట్లకేలకనమ్మా చూడండి, దుస్తులు వేసుకున్న తరుణంతో జరగబోయే కార్యక్రమాలకు పూనుకోవాలి. అప్పుడు కదా నువ్వు వచ్చావు, ఇక్కడికి చేసావు, వచ్చావు, నువ్వు దూషిస్తున్నావు, వేరే వేరే వ్యక్తులు అంటున్నావు, ముఖ్యమంత్రిని అంటున్నావు, నీ ఇష్టం, నువ్వు ఎవరినైనా అనుకో. మన కమ్యూనిటీ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. కానీ ఒక వ్యక్తి న్యాయ పోరాటం చేస్తున్నాడు అనడానికి కూడా మన దగ్గర ముఖ్యంగా అర్హత, స్త్రీ శరీరానికి ఉన్న అర్హత. ఒకవేళ పురుషుడు అయితే నిన్ను ఈ రోజు అడ్డుకునే పద్ధతి వేరేలా ఉండేది కదా. ఒక పురుషుడు దుస్తులు లేకుండా వచ్చేసాడు అనుకోండి, ఈ విధంగానే అడ్డుకునే పద్ధతికి మర్యాద వేరేలా ఉండేది. స్త్రీ శరీరాన్ని తీసుకోవడం చేత నీకు గౌరవము దుస్తుల ద్వారా వస్తుంది అనేది ముఖ్య ఉద్దేశంగా మనం మాట్లాడాం. దానికి కొంతమంది అంటారు నేను రుజువు చేస్తా ఆవిడ ఆడాను ఒకళ్ళు అంటే, ఇంకోళ్ళు అంటారు ఆవిడ మహాశక్తి ఆవిర్భవించింది ఇక్కడ అని అంటే, మరి ఎవరు మహాశక్తి, ఎక్కడ మహాశక్తి? ఒక్క మహాశక్తిని దుస్తులు లేకుండా చూపించమని కదా మేము అడుగుతుంది. ఈరోజు నిన్నగాక మొన్న మనం శంషాబాద్లో జరిగిన ఒక సంఘటనను చూస్తే అమ్మవారి దుస్తులు తీసేశారని అన్నప్పుడు ఎంతమంది భావోద్వేగాలు ఇక్కడ ఇబ్బంది పడ్డాయి. ఒక విగ్రహానికి మనము అంత చలనం తీసుకుంటూ ఉంటే మరి ఒక మనిషి శరీరం రూపాన్ని తీసుకున్నప్పుడు మరి మనకు ఒక మానవాతీతమైన బాధలు అనిపిస్తాయి కదా. దుస్తువులు మరి నువ్వు శివతత్వం అని అన్నావు, మరి నువ్వు వచ్చేసి రుద్రాక్షలు వేసుకుంటావు కదా, తర్వాత నువ్వు వచ్చి బ్రహ్మ కపాలాలు వేసుకున్నావు, ఒళ్ళంతా చితాభస్మాన్ని రాసుకున్నావు. కాబట్టి దుస్తువులు అన్న విషయాన్ని ముఖ్యంగా శివరుద్ర సాధువు హెచ్చరించాడు. ఇప్పుడు చాలా మంది ఏమన్నారు ఈయన గారికి ఎందుకు అని అంటే, ఈయన గారికి ఎందుకు అనుకోవడం అనేది ఇక్కడ లేదమ్మా. మన గ్రంథాల్లో ఏం రాసిందంటే ముఖ్యంగా భారతదేశంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి గొడవ పడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళేదని మాట్లాడచ్చు, కానీ నువ్వు మాట్లాడేదంతా కూడా న్యాయం నిర్దేశపూర్వకంగా నిర్ణయం చేసే విధంగా ఉండాలి. కూర్చున్నాం కదా కెమెరా ముందు, ఇక ఎటు వంపుంటే అటు మాట్లాడుతున్నాం కదా అని అంటే అది న్యాయం గెలుస్తుందా? గెలవదు. మీరే అన్నారు దుస్తులు వేసుకుంది ఈ రోజు అగోరది వేరేలా ఉంది, ఇప్పటికే ట్రెండ్ లో ఉంది అంటున్నారు కదా. ఫస్ట్ టైం తీసుకున్న వీడియో అప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు తనకి గౌరవం ఉండదు, దుస్తులు వేసుకుంటే నేనే తనని గౌరవించి తన వెనకాల ఖచ్చితంగా ధర్మానికి రమ్మన్నాను. నేను ఒకసారి వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళాను నేను. ఆ రోజు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అమ్మ, వాళ్ళ ఊరికి వెళ్ళాము. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా, నేను అంతకు ముందుకు రోజు అనంతపూర్ వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చి నెక్స్ట్ డేనే మార్నింగ్ అంత దూరం వెళ్ళాను. నువ్వు నాకు కలవలేదు, నువ్వు ఎలా కలవలేదో, నిన్ను ఎవరు ఆపారో, తర్వాత నన్ను ఎవరు కలవద్దన్నారు అన్న నాకు తర్వాత లేటర్ నాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. కానీ నేను ఎక్కడ అనుకోలేదు, నీ ఇష్టం ఉంటే కలుస్తావు లేదంటే లేదు. దానికి కూడా నువ్వు నన్నే కలవాలని చెప్పడానికి నీ గురువు నేను కాదు కదా, నా గురువు నువ్వు కాదు. మానవ తత్వంతో పోయా, మానవత్వంతో నువ్వు వద్దనుకున్నావా, ఇష్టం లేదా కూడా ఓకే. 100 మంది మీ ఊరోళ్ళు వచ్చారు, చూశారు, స్వామి అన్నారు, అదన్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ విలువలు ఇప్పుడు మొదలైనాయి నీకు అనంటే ఆ విలువలు కాపాడుకోవడం వల్ల మన సాంప్రదాయానికి ఒకళ్ళం తోడైపోవడమే నిజమైన భక్తికి నిదర్శనం అమ్మ. ఎర్ర దుస్తులు వేసుకున్నది, ఎర్ర దుస్తులు అని అంటే చూడండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారని ఇవి వేసుకున్నది అని కూడా ముమ్మటికి అబద్ధం. అలా అనుకోకూడదు. ఎందుకంటే ఆయన గారు వేసుకున్నారని చెప్పి ఈయన గారు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అయితే దేవుడు కాదు కదమ్మా, ఆయన కూడా ఒక భక్తిపరుడే కదా. ఒళ్ళు కాపాడుకోవడానికని కాషాయం బట్టలు అంటే ఒక రంగుతో ఉన్న దుస్తులు వేసుకోవడానికి ఏంటంటమ్మా, ఎరుపు రంగు ఎవరు వాడతారంటే ముఖ్యంగా ఈ భవానీ మాలలు, పార్వతీమాత మాలలు, అమ్మవారికి సంబంధించిన ఎవరైతే భక్తి శ్రద్ధలు ఉంటారో వాళ్ళు ఎరుపు రంగు వేసుకునే తరుణం ఉంది. ఈ కాషాయం బట్టలు, తర్వాత గోధుమ కలర్ కానీ, తర్వాత తెలుపు రంగుతో ఉన్న కొన్ని దుస్తులు వేసుకునే వాళ్ళు ఏంటంటమ్మా శివ భక్తులు, తర్వాత శివుడి యొక్క ఆధీనంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అయ్యప్ప మాలల్లో వచ్చేసి నలుపు, ఇప్పుడు ఆంజనేయుడు మాల చూడండి అమ్మా, అది వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అంటే అది ఎందుకు అలా ఉంటుందంటే తండ్రి రాయి స్వరూపమై ఉన్నప్పుడు తండ్రికి పూసే ఆ పువ్వు ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఉండడం చేత దుస్తులకు అర్హత. ఈరోజు చూడండి ఇక్కడ ఆడవాళ్ళందరూ గౌరవిస్తున్నారు, పోలీసు వాళ్ళు బొట్టు పెడుతున్నా అన్నారు కదమ్మా. ఇప్పుడు ఇలా ఉండే నీకు, ఇలా ఉండే తరుణానికి, అలా ఉండే నీకు దుస్తులతో వచ్చిన తరుణానికి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టలేరు దుస్తులతో ఉన్న చిత్రపటాన్ని. ఒకవేళ దుస్తులతో ఉండే చిత్రం పెడితే అమ్మా నువ్వు ముమ్మాటికి ఖచ్చితంగా ధర్మం వైపు 100 మంది నీ దగ్గరకు వస్తారు. వ్యతిరేకించలేదు నిన్ను ఆ రోజు కూడా ఎవరు, మనం ముత్యాలమ్మ గుడి దగ్గర కానీ ఇంటి దగ్గర కూడా ఆమెను వ్యతిరేకం ఎవరు చేయలేరు. వ్యతిరేకం చేసిందల్లా ఒక అఘోరి అన్న ఆ మాట విషయంలో వాళ్ళు ఇలా ఉండరు కదా, వీళ్ళు ఈ విధంగా ఉంటారు కదా అన్న సందర్భం మేము మాట్లాడుకొచ్చాము కదా. దానికి కొంతమంది చాలా 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 వాగేస్తున్నారు యూట్యూబ్ లో, చాలా అరిచేస్తున్నారు. వాళ్ళకి న్యాయం, తర్వాత వారికి ఏదో సాంప్రదాయం, వాళ్ళు అసలు వాళ్ళ కంప్లీట్ కంటెంట్, వాళ్ళ డిస్కషన్, వాళ్ళ లైఫ్ ప్రొఫైల్ వేరే అయి ఉన్నా కూడా అఘోరి గురించి వాళ్ళు అలా అన్నారు, అఘోరి గురించి వీరు ఇలా అన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఇచ్చేది ఒకటే సవాల్ ఏంటంటే, నీకు అంత ఆలోచన ఉంటే నేను చెప్పింది అబద్ధమని
నిర్ధారించడానికి నువ్వు పీఠాధిపతులను తీసుకొనిరా, ఆ అఘోరిని తీసుకొనిరా, లేకపోతే ఇంకెవరైనా నాతోని కూర్చొని మాట్లాడడానికి న్యాయం ఇది కాదయ్యా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నీకు అవసరమా, మన శాస్త్రం అంటే ఇది అని చెప్పి రుజువు చేయమంటున్నాను కదా మా ముందు కూర్చోబెట్టి. సో నేను రెడీగా ఉన్నాను కూర్చోడానికి, ఖచ్చితంగా రెడీ. డిబేట్కి కాదు, డిబేట్లకు రెడీగా ఉన్నాను నేను. ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టినా గ్రంథాలు, ఇతిహాస పురాణాలు నేను మాట్లాడను. మాట్లాడేదల్లా కేవలం స్త్రీతత్వం, మానవ తత్వం, మనుధర్మశాస్త్రం, ఒక స్త్రీ శరీరానికి ఉన్న విలువ, శాస్త్ర సంపదకి సాధనకు ఉన్న విలువ, ఇదే కదా అబ్సల్యూట్లీ మేము చెప్తుంది కూడా. అవి కాకుండా నీ ఎవరు, ఆవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారు అని అంటే, ఆవిడ వెనకాల ఎవరున్నా నాకు సంబంధం లేదు, నీ ఒంటి మీద దుస్తులతోనే సంబంధం. నేను అడిగింది కూడా అదే కదమ్మా. గురుగారు, ముఖ్యంగా మనం ఆత్మార్పణ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడో తన ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. తర్వాత తను మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, అంత నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఆత్మార్పణ అసలు ఎందుకు చేసుకుంటా అన్నది, ఎందుకు చేసుకోలేదు, దీనిపైన మన క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు నైతిక విలువలు ఎలా ఉంటాయి అంటే చూడండమ్మా, ఇక్కడ మీరు డీజిల్ పెట్టారు, డీజిల్ ట్యాంక్ ఒకటి డబ్బాలో పోసుకుంది, శ్రీకాళహస్తిలో వేసుకుంది కదా. ఇప్పుడు ఆత్మార్పణం చేసుకోవడం అనేది వ్యక్తిగతమైన ఆలోచన అనడానికి లేదు. నువ్వు ఒకవేళ సామాన్యమైన లైఫ్ లీడ్ చేసి నుండి, నువ్వు సామాన్యమైన కుటుంబముల ఆలోచనలు ఒకవేళ ఉండి నుంటే, వందల మంది కుటుంబాలు ఈరోజు వాళ్ళు సొంతంగా ఆత్మహత్యలు చేసుకొని స్వతహాగా సూసైడ్ ఉరేసుకోవడమో, పాయిజన్ చేసుకోవడం వందల మంది చేస్తూ ఉన్నారు. కానీ నిన్ను అబ్జెక్ట్ ఎందుకు చేశారు? ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకుంటే అబ్జెక్ట్ చేయడానికి గల ముఖ్యమైన కారణాలు కూడా, నువ్వు ఒక అఘోరి అని అన్నావు, లోక కళ్యాణానికి అన్నావు, దేహం మీద ఇన్ని రుద్రాక్షలు వేసుకున్నావు, కపాలమాలలు వేసుకున్నావు, చితా భస్మం ధరించావు. కాబట్టి సాంప్రదాయంలో మీరు ఆ దుస్తులని, ఆ నిర్ణయాన్ని తీసుకొని ఒక సాధన అన్న ఆ పేరుతోని సొంతంగా ఆత్మ అర్పణ అన్నది, ఆవిడ ఆత్మ దహనం చేసుకుంటానన్నది. అంటే ఈవిడ శరీరాన్ని ఆత్మహత్యకి తర్వాత ఆత్మ అర్పణకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. చాలా మందికి తెలియాలి. కొంతమంది ఉన్నారు ఉత్తుగా మాట్లాడేటోళ్ళు కదమ్మా. ఆత్మ అర్పణ అంటేనేమో ఈవిడ దేహాన్ని దేవుడికి అప్పచెప్పడం, ఆత్మహత్య అంటేనేమో ఈవిడ సొంతంగా ఓడిపోయాను అని చెప్పేసేసి పరిస్థితులన్నిటి నుంచి తప్పించుకోవడం. ఇక్కడ ఆత్మార్పణ అని చెప్పేసేసి నేను దేవుడి ముందు ఆహుతైపోతా, దేవుడి ముందు కాల్ చేసుకుంటా, న్యాయమే జరుగుతలేదని అన్నప్పుడు నీకు నైతిక విలువలని, కుటుంబ విలువలని తెలిసేలా చేసి నిన్ను కుటుంబానికి చేర్చిన ఆ పోలీస్ అధికారులు, ఎవరైతే పెద్ద మనుషులు వెనకాలండి ఆ అమ్మని అక్కడి వరకు పంపించారో, ఈ శ్రీనివాస్ని పంపించిన వాళ్ళందరూ కూడా ఆవిడ బాగుండాలని పంపించారు కదా. ఈవిడ కాలం చేస్తే మనకు వచ్చేది ఏముంది, ఈవిడ ఆత్మార్పణం వస్తే మనకేముందని ఎవరు అనుకోలేరు. ముఖ్యంగా ఈమె కూడా చెప్పాల్సింది ఏంటంటమ్మా, ఆత్మార్పణ చేసుకోవడం అఘోరి లక్షణం కానే కాదు. ఒకవేళ నీకు అంత కోపం, నీకంత బాధ, అంత నీకు దుఃఖం, తర్వాత అంత నీకు ఆలోచన అవతల వ్యక్తిని ఏదన్నా మాట అనాలి అన్న ఆక్రోశం ఉన్నది అని అంటే, ముఖ్యంగా ఈ 6 గుణాలు ఒక అఘోరి సాధకులలో ఉండదు. నువ్వు బాధపడుతున్నావు అని అంటే వ్యూహం ఎందుకు రచించట్లేదు అనేది అవసరం. ఇప్పుడు చాలా మంది హిందువుల మీద ఎన్నో బాధలు పడుతున్నావు, వరుస గుడిలపై దాడులు అవుతున్నాయి కదా. మరి నీ ఏకత్వం అనేది నువ్వు ఏమి చూపించాలి? విరమించుకున్నావు అని అంటే ఇక్కడ ఏమైందంటే, నీ శరీరం మీద నీకు ధ్యాస ఉన్నదనే కదా. నీ కుటుంబాన్ని నువ్వు చూస్తే, వాళ్ళందరూ ఆ విలువలను చూస్తే కదా నీకు ఈరోజు అర్థమైంది ఒక స్థితి, ఒక గతి. నీ కుటుంబంలోకి నిన్ను చేర్చడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, నీకు బాధ్యత గుర్తు చేయడానికి పరమాత్ముడు ఇచ్చాడు కదా. ఈ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. నువ్వు మారావు, ఈరోజు దుస్తులు వేసుకున్నావు, నువ్వు మారావు, ఆ రోజు నేను అలా అనుకున్నాను ఆత్మార్పణ చేసుకుందాము కానీ చేసుకోలేకపోయా అంటే, నువ్వు ఇప్పుడు మారడం వల్ల నిన్ను నువ్వు గౌరవించబడతావు ఇక్కడ, అంతే. ఇప్పుడు రేపటి రోజు నువ్వు వెళ్ళి కూడా అమ్మ నేను ఇక్కడ పంజాగుట్ట చౌరస్తాలో చనిపోతానంటే కూడా ఖచ్చితంగా నేను 10 మంది చావకూడదని ఆపుతారు. ఎందుకంటే ఈ మానవ శరీరం పరమాత్ముడు ఇచ్చిన అబ్రబ్రహ్మ లోకం అమ్మ. అంత సులభంగా ఈ శరీరం రాలేదు కదా. మరి నువ్వు అఘోరి అని అన్నావు, సాధువు అని అన్నావు, నాగసాధువు అని అన్నావు, ఇన్ని అన్నావు. కాబట్టి నిన్ను పరమాత్ముడు ఇంకా కాపాడుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. పరమాత్ముడి గురించి నువ్వు తెలుసుకోకుండా నేను చనిపోతాను, ఆత్మార్పణ చేసుకుంటా అంటే ఖచ్చితంగా దాన్ని పిరికితనం కిందనే తీసుకుంటారు. ఈ రోజు హిందువులపై ఎన్ని దండయాత్రలు జరుగుతలేవు. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఆత్మార్పణం కానీ ఆత్మహత్యలు చేసుకోవడానికి మన శాస్త్ర గ్రంథాలు ఒప్పుకోవు తల్లి.